40 ఏళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల్లో 2 సీట్లతో మొదలైన భారతీయ జనతా పార్టీ ప్రస్థానం 2019లో 303 సీట్లకు చేరుకుంది. ఇప్పుడు అబ్ కీ బార్ 400 పార్ అంటూ సరికొత్త నినాదంతో కమలదళం దూసుకుపోతోంది. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం లేదన్న ఒకప్పటి పరిస్థితుల నుంచి ఇప్పుడు భాజపాకు ప్రత్యామ్నాయం లేదనే స్థితికి దేశ రాజకీయాలు చేరుకున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కమలదళం ప్రస్థానంపై ప్రత్యేక కథనం. లోక్సభ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి భారతీయ జనతా పార్టీకి 4 దశాబ్దాలు పూర్తవుతోంది. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో ఆ పార్టీ 2 సీట్ల నుంచి 303 సీట్ల స్థాయికి ఎదిగింది. 1984లో తొలిసారి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని హన్మకొండ, సికింద్రాబాద్ స్థానాల్లో బరిలోకి దిగిన కమలదళం హన్మకొండలో గెలిచింది. అక్కడ భాజపా అభ్యర్థి చందుపట్ల జంగారెడ్డి కాంగ్రెస్ నేత పివి నరసింహారావుపై 54,198 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సికింద్రాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి టి అంజయ్య చేతిలో బండారు దత్తాత్రేయ 8,474 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1984 ఎన్నికల్లో భాజపా గెలిచిన రెండో సీటు గుజరాత్లోని మొఖ్సానా. గుజరాత్లో 1984లో 18.64% ఓట్లతో కాంగ్రెస్కు భాజపా సవాలు విసిరింది. ఆ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో 29.99%, రాజస్థాన్లో 23.69%, హిమాచల్ ప్రదేశ్లో 23.27%, ఢిల్లీలో 18.85% ఓట్లను కమలదళం సాధించింది. మహారాష్ట్రలో 10.07%, హర్యానాలో 7.54% ఓట్లను రాబట్టింది. క్రమంగా బలం పెంచుకున్న కాషాయ పార్టీ తొలి ఎన్నికల్లో 10% పైగా ఓట్లు సాధించిన రాష్ట్రాల్లో తొలి 10 ఏళ్లలోనే ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ఆ రాష్ట్రాలపై పట్టు బిగించే స్థాయికి చేరింది. 1990లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లో, 1991లో ఉత్తరప్రదేశ్లో, 1993లో ఢిల్లీలో, 1995లో గుజరాత్, మహారాష్ట్రలో తొలిసారి ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలిగింది. భాజపా ఎదుగుదలకు ఆ పార్టీ సూక్ష్మ దృష్టితో పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంస్థాగత బలం బాగా కలిసొచ్చింది. స్థానిక కుల, మత, ఆర్థిక, సామాజిక పరిస్థితుల ఆధారంగా వ్యూహాలు రూపొందించి ప్రతి ఎన్నికను ఒక సవాల్గా తీసుకుని కమలదళం పోరాడింది. ఈ 4 దశాబ్దాల్లో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద పార్టీగా అవతరించింది. కేరళ, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బంగాల్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ సొంతంగానో మిత్రపక్షాలతో కలిసో ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది. గత 4 దశాబ్దాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. ఆ పార్టీకి ఊతమిచ్చింది మాత్రం శ్రీరామ జన్మభూమి ఉద్యమమే. ఈ ఉద్యమానికి మద్దతు పలకాలని 1989 జూన్లో హిమాచల్లోని పాలంపూర్లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ తొలిసారి తీర్మానించింది. దాన్ని ఆచరణలో పెట్టడానికి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని 1990 సెప్టెంబర్ 25న ఎల్కే అడ్వాణీ గుజరాత్లోని సోమనాథ్ నుంచి అయోధ్యకు రథయాత్ర ప్రారంభించారు. అక్టోబర్ 30 నాటికి అయోధ్య చేరుకునేలా ప్రారంభించిన ఆ యాత్రను అక్టోబర్ 23న బీహార్లోని సమస్తీపూర్లో లాలూ ప్రసాద్ ప్రభుత్వం అడ్డుకుంది. అడ్వాణీని అరెస్ట్ చేసి 5 వారాల పాటు నిర్బంధించింది. అది దేశవ్యాప్తంగా భాజపా విస్తరణకు బాటలు వేసింది. దాని ఫలితం 1991 నాటి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది. అక్కడ భాజపా తొలిసారి విజయం సాధించి కళ్యాణ్ సింగ్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. 1984 నుంచి 2004 వరకు వాజ్పేయి, అడ్వాణీ భాజపాను ముందుండి నడిపించారు. తొలుత కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను కూడగట్టారు. ఆ పార్టీ ఆధిపత్యానికి గండి కొట్టారు. తర్వాత హిందుత్వవాదాన్ని భుజాన వేసుకుని భాజపా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఓటు బ్యాంకును పెంచుకుంది. వ్యక్తులపై ఆధారపడకుండా సంస్థాగతంగా బలోపేతమైంది. తన వ్యూహాలను, భావాలను ప్రజల్లోకి సులభంగా తీసుకెళ్లేలా అంతర్గతంగా పటిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుంది. ప్రజల మానసిక స్థితిగతులను పసిగట్టి అందుకు అనుగుణమైన అంశాలను ఎన్నికల నినాదాలుగా మలుచుకుంటూ ఓట్లు రాబట్టుకునే నేర్పు సాధించింది. 1996, 1998, 1999 ఎన్నికల్లో దేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించి వాజ్పేయి నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది. 2004 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా పరాజయం పాలైంది. ఆపై అనారోగ్యంతో వాజ్పేయి క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు.
అప్పట్నుంచి అడ్వాణీ ఒంటరి పోరాటం చేశారు. అయితే 2009 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఓట్ల శాతం 20% లోపునకు పడిపోయింది. దిద్దుబాటు చర్యలు చేపట్టిన భాజపా నాయకత్వం 2014లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని జాతీయ రాజకీయాల్లోకి తీసుకొచ్చి దూకుడు ప్రదర్శించడంతో ఆ పార్టీకి తిరుగులేని విజయాలు దక్కాయి. 2004-2014 మధ్య కాంగ్రెస్ చేసిన పొరబాట్లు 2G, బొగ్గు, కామన్వెల్త్, ఆదర్శ కుంభకోణాలు, అన్నా హజారే చేసిన అవినీతి వ్యతిరేక ఉద్యమం, ఢిల్లీలో నిర్భయ ఘటన వంటివి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకతకు కారణమయ్యాయి. ఆ అవకాశాన్ని ఒడిసిపట్టుకుని భాజపాను ఢిల్లీ పీఠం వైపు మోదీ సులభంగా నడిపించగలిగారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం లేదన్న ఒకప్పటి పరిస్థితుల నుంచి భాజపాకు ప్రత్యామ్నాయం లేదనే స్థితికి ఇప్పుడు దేశ రాజకీయాలు చేరుకున్నాయి. 2014తో పోలిస్తే 2019లో ఎక్కువ సీట్లు సాధించిన కమలదళం ఇప్పుడు సరికొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. సొంతంగా 370కి పైగా స్థానాలు నెగ్గాలని, కూటమిగా 400కు పైగా స్థానాలు దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. అబ్ కీ బార్ 400 పార్ నినాదాన్ని ప్రధాని మోదీ సహా భాజపా నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు.